హలో అభినవాస్, జలదీపం ఎలా వెలిగించాలి మరియు దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందామా? మా ఇంట్లో లలిత పారాయణం రోజున మాటల మధ్యలో ప్రసన్నక ద్వారా జలదీపం గురించి తెలుసుకొని ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపము మరియు దీపారాధన ప్రాముఖ్యత గురించి ఇలాంటి శ్లోకాల ద్వారా మన పురాణాల్లో వివరించారు మరియు శాస్త్రీయంగా కూడా నిరూపించబడిందని మనకి తెలుసు. జలదీపం వెలిగించినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా చేస్తుంది. దీనివల్ల చికాకు, మానసిక ఆందోళన లాంటివి తగ్గుతాయి. ఈ జలదీపము ఇంట్లో అందరూ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచుకుంటే మంచిది. అలా జలదీపం వెలిగించినప్పుడు తల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఉండకుండా మధ్యస్థంగా ఉంటే మంచిది. జలదీపం ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ జలదీపం వెలిగించుకోవడానికి ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. అలాగే వాటర్, ఇక్కడ నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను, అండ్ ఒక చిన్న వత్తి. ఈ వత్తిని ఇలా మంచిగా నూనెతో అద్దుకొని కింద వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. జలదీపం వెలిగించడానికి 3 వంతుల నీరు, 1 వంతు నూనె అవసరం. ఏ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె, ఆవాల నూనె లాంటివి శ్రేష్టం. ఇప్పుడు ఈ వత్తిని కొంచెం పైన నూనె అంటించి అలా దాంట్లో వేస్తున్నాను. ఈ జలదీపము చాలా ఎక్కువసేపు వెలుగుతుంది. పడుకోబోయే ముందు బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ కాళ్ళ దగ్గర తల దగ్గర లేకుండా చూసుకోవాలి. అలాగే పొద్దున ఈ జలదీపం వాటర్ని పడేయకుండా మనం స్నానం చేసే నీళ్ళలో కానీ చెట్లకు కానీ వేయచ్చు. మనం స్నానం చేసుకునే నీళ్ళలో వేసుకుంటే ఆ నువ్వుల నూనె లేదా ఆవాల నూనె వల్ల మనకి చర్మము మాయిశ్చరైజ్ అవుతుంది. మరి జలదీపం ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి దాని ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.